ప్రపంచ జనాభాలో ఏ మతానికి చెందిన వాళ్ళు పెరిగిపోతున్నారా? మాకే మతంతో సంబంధం లేదనే వాళ్ళు పెరిగిపోతున్నారా? అవుననే చెప్పాలి. ఉదాహరణకి చైనా కావచ్చు, జెక్ రిపబ్లిక్ కావచ్చు, ఇలాంటి దేశాల్లో అగ్నాస్టిక్ మేము అంటే మాకు అన్ని మతాలు ఒకటే, మాకు పెద్దగా ఏ మతంతో సంబంధం లేదు. అదేవిధంగా మేము ఎథీస్టులు అంటే దేవుడు ఉన్నాడని మేము నమ్మం, ఇలా చెప్పేవాడు బాగా పెరిగిపోతున్నారంట. మనం చూస్తే కనుక రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. ప్యూ ఇన్స్టిట్యూట్ అని ఒక రీసెర్చ్ థింక్ ట్యాంక్ అనమాట, అమెరికన్ థింక్ ట్యాంక్. అది ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ ఫాలో అయ్యేవాళ్ళు ప్రపంచ జనాభాలో 28.8% ఉన్నారంట. 1.8% క్రిస్టియానిటీ ఫాలో అయ్యేవాళ్ళు తగ్గితేనే 28.8% ఉన్నారంట. అంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యేది క్రిస్టియానిటీ. కానీ క్రిస్టియానిటీలోంచి ఇతర మతాలకు వెళ్ళిపోతున్నారు, లేదా క్రిస్టియానిటీలోంచి ఎథీస్ట్లుగా ఎగ్నోస్టిక్లుగా తయారవుతున్నారంట జనం. ఆ తర్వాత ముస్లిమ్స్, ఇస్లాం. ప్రపంచంలో సెకండ్ పొజిషన్లో ఉంది ఇస్లాం అనమాట. దాదాపు 25.6% మంది ఫాలో అవుతున్నారంట. రీసెంట్గా 34 కోట్ల మంది ఇస్లాంలో ఎక్కువ జనం పెరిగారంట. అంటే ఎక్కువ ముస్లిం కంట్రీస్లో జనాభా నియంత్రణ లేకపోవడం, విపరీతంగా పెరగటం, వీటి వల్ల విపరీతంగా పిల్లల్ని కంటం, దాంతో ముస్లిం పాపులేషన్ బాగా పెరుగుతుందంట. అండ్ 3వ స్థానంలో నన్ ఉందంట. అంటే ఏ మతంతో నాకు అసలు సంబంధమే లేదు అని చెప్పేవాళ్ళు, నాకు ఏ అఫిలియేషన్స్ లేవని చెప్పేవాళ్ళు 3వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో మొదటి స్థానంలో క్రిస్టియానిటీ అంటే 2వ స్థానంలో ఇస్లాం.